ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం బిగిలే. అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఒరే మామ, నాకు తెలిసి మనంత లాంగ్ ఫ్రెండ్షిప్ ఎవడు మెయింటైన్ చేయలేదు కదరా విజయనగరంలో. నిజమేరా, ఎప్పటి నుంచి 1 2 3 10 ఏళ్ళు దాటిపోతుందిరా. కాళ్ళు వేలు కూడా లెక్క పెట్టి అయితే ఏమనుకుంటారంటావురా జనాలు మనల్ని ఇలా రోడ్డు మీద చూసి కుళ్ళుకుంటారే. పని పాట లేని పనికి వాళ్ళ ఎదవలు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు అనుకుంటారు. ఒరా బొడతా, నీకు మాతో పాటు ఇలా అడుగులో అడుగు వేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోరా. ఎందుకలా నచ్చినట్టు మాట్లాడతా? అమ్మా, అందుకే చూసి అడిగేయాలి. ఒరే బుడతా, బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావు ఎట్రా? నిన్న ఇలా ఒక మాట అనగానే పడిపోయాను. అందుకే సొల్లు కబుర్లు మాట్లాడడం ఆపేసి చూసి నడిస్తే సరిపోద్ది. లేగరా మా లేగరా. ఏటో ఈ మాయదారి ఫ్రెండ్షిప్లు జీవితాన్ని జడదొబ్బేది ఇదే అని తెలిసినా మానమన్నా మానలేము. నేను ఏడు చెడదొబ్బేస్తున్నాను నీ జీవితాన్ని అంతా. ఆహా, మా నాన్నెల్లి నీ గురించిను మీ నాన్నెల్లి నా గురించి అడుగు, చెప్తాడు క్లియర్ గా. మరి నా గురించి ఎవరు చెప్పరేట్రా? నీ గురించి ఊర్లో ఎవరిని అడిగినా చెప్తాడులే. రే, బండి మీద వస్తున్నాడు, మన బలిగాడిలాగా ఉన్నాడు. బలిగాడిలో ఉండవేంటి? బలిగాడే. ఇదేంటి ఎంత స్పీడ్ కొట్టేస్తున్నాడు బండి? ఆ పాప డ్రైవింగ్ ఆపు. ఆగరా. ఒరే అట్లాగనరా. ఏట్రా బలి, నీకు అంత ఎమర్జెన్సీ? షాప్ కి డ్రాయర్లు కొనడానికి 2 కస్టమర్లు వచ్చారా. మా షాప్ లో ఏమో సూపర్ హీరో డ్రాయర్లు అయిపోయి, అందుకే మార్కెట్ లో ఒక షాప్ లో ఉన్నాయట. అక్కడ కొనేసీలకి అమ్మేద్దామని మార్కెట్ లోకి వెళ్తున్నాను. మీ షాప్ లో లేవని వేరే షాప్ నుంచి తెచ్చిచ్చేస్తున్నావా? దాని బదులు వాళ్ళని నీ బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్లిపోతుంది వేరే షాప్ కి. గొప్పోడు సాగు దొప్పుడు ఐడియా ఇచ్చావులే. మా వ్యాపారం మమ్మల్ని చేసుకునేవ్వండి. అట్లాగండి. ఒరే, సూపర్ హీరోలు డ్రాయర్లు కూడా కొంటారేట్రా? ఒక్క బనీన్లు డ్రాయర్లేట్రా, ఈజెట్లు బనీన్లు డ్రాయర్లు చెడ్డీలు మిడ్డీలు దేని మీద ఉంటావు కొనేస్తారు. వాళ్ళు తీసే సూపర్ హీరో సినిమాల కన్నా ఇలా అచ్చులు వేసుకొని అమ్ముకున్న వాటి మీద ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. ఒక్కటేరా మధు, ఈ ప్రపంచంలో ఫేమస్ అవ్వాలంటే సూపర్ స్టార్ అయినా అయ్యి ఉండాలి, లేదా సూపర్ హీరో అయినా అవ్వాలి. సూపర్ స్టార్ అయినా అయ్యి ఉండాలి, లేదా సూపర్ హీరో అయినా అవ్వాలి. సూపర్ స్టార్ అయినా అయ్యి ఉండాలి, లేదా సూపర్ హీరో అయినా అవ్వాలి. అర్జెంట్ గా మనం సూపర్ హీరో అయిపోవాలి. విజయనగరానికి ఇప్పుడు దాకా కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు లాంటి సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి గానీ సూపర్ హీరో లేడు. మనమే మొదటి విజయనగరం సూపర్ హీరో అవ్వాలి. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి లూజు ప్యాంట్లు తీయడంతో ప్రతి ప్యాంటు టైట్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ అవసరమే నన్ను మిషన్ కొట్టడం నేర్చుకునేలా చేసింది. అదే ఈ సూపర్ హీరో డ్రెస్ తయారీకి ఎంతగానో ఉపయోగపడింది. నేనేం మాట్లాడినా కామెడీగానే ఉంటుందని అందరూ అంటారు కాబట్టి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ ఎంచుకున్నాను. ఏది ఏమైనా సూపర్ హీరోలా సస్టైన్ అవ్వాలంటే స్నేహితుల సహాయ సహకారాలు కూడా ఉండాలి. అందుకే మొదట దీన్ని వాళ్ళకే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. హే మిత్రమా, మన స్నేహితులందరినీ తీసుకొని సడేమియా సందులోకి వచ్చేయండి. ఒక సర్ప్రైజ్ తో నేను మిమ్మల్ని కలుస్తాను. ఈడేటి తేడాగా మాట్లాడుతున్నాడు. ఏంటి మిత్రులారా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? సూపర్ హీరో అనగానే సూట్ మారిస్తే సరిపోదు కదా, సబ్ టైటిల్స్ కూడా మార్చాలి. దిస్ ఈస్ స్పైడర్ మ్యాన్ స్టైల్. ఏట్రా, ఈడు మనల్ని వచ్చి మన ఈడింకా రాలేదు. అందుకే ఈ పిలిచినప్పుడు 10 నిమిషాలు లేట్ గా రావాలి, లేకపోతే మన టైం బొక్క. రే, ఏట్రా అలా దూకా? నా మిత్రులారా వచ్చేసారా? రే, నువ్వు మిత్రమా అని పిలకరా బాబు. నాకు మగధీరాలో మిత్రమేందో గుర్తొస్తుంది. నువ్వు చీర కడితే అలాగే ఉంటావులే. దూరంగా ఉండరా. ఏట్రా, ఎందుకు మమ్మల్ని ఎందుకు పిలిచో? ఇప్పుడు మీకు నాలో ఉన్న కనీ విని ఎరుగను ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఈడు అర్జెంట్ గా రమ్మన్నప్పుడు అనుకున్నాను ఈడు ఎలాంటి తేడా ఏదో ప్లాన్ చేసి ఉంటాడని. ఈయన చూడటమే బొక్క అనుకుంటే ఈలో ఉన్న ఇంకొకరిని చూపిస్తాడట. మిత్రులారా, మీరు ఎక్కడ వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే ఇలా పక్కెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు పోసుకొని రావచ్చు కదరా.
ఈ అబ్బాయి ఎప్పుడు దాని గురించే. ఎంత సబ్ టైటిల్స్ మారుతామన్నా సపోర్ట్ చేయరు కదరా. ఆగండి 2 నిమిషాల్లో వస్తాను. ఒరే దయ్యం పారిపోండి పారిపోండి. రే మిత్రులారా, దెయ్యాన్ని కాదురా, నేను స్పైడర్ మ్యాన్ ని. స్పైడర్ మ్యాన్ చచ్చిపోయి మన ఊర్లోకి వచ్చేసాడేట్రా? రే నేనేరా మధుగాడిని. స్పైడర్ మ్యాన్ వేషం వేసుకున్నాను. స్పైడర్ మ్యాన్ వేసం వేసుకున్నావా? అవునరా, మీరే కదా చెప్పారు ఈ ప్రపంచంలో ఫేమస్ అవ్వాలంటే సూపర్ స్టార్ అయినా అయ్యి ఉండాలి, లేదా సూపర్ హీరో అయినా అవ్వాలని. అందుకే ఈ రోజు నుంచి విజయనగరంగా నేను సూపర్ హీరో అవుదాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు ఉండాలి మిత్రులారా. ఈడు స్పైడర్ మ్యాన్ అట. స్పైడర్ మ్యాన్ గాని కొంపతీసి ఈయన చూసాడు అనుకో, ఆడి వెబ్బతో ఆడే ఊరేసుకొని చచ్చిపోతాడు. ఒరే నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావేట్రా? దేనితో కుట్టిసావురా మొక్కనిక మాస్క్? అంటే మా అమ్మ ఎర్ర జాకెట్ ఉంటే మిషన్ మీద కూర్చొని టిక్ టిక్ అనుకుని కుట్టిసావా? ఆ మొహంతో ఉండరా, హోటల్లో చపాతీ పిండి కలిపి ఇంకా చపాతీలు చేయకుండా వదిలిసినట్టు ఎంత ఉంది. ఈ స్పైడర్ మ్యాన్ అంట. అయినా స్పైడర్ మ్యాన్ అయిపోయి ఏడ్ చేద్దాం అనుకున్నావురా? మిత్రులు మీరు కొంచెం సహాయం చేస్తే నలుగురికి హెల్ప్ చేసి ఫేమస్ అవుదాం అనుకున్నాను. ఒరే ఈ ఐడియా బానే ఉందిరా, కానీ ఎగ్జిక్యూషనే బొక్కలాగా ఉంది. అంటే ఈడి ప్లాన్ ఏంటి? విజయనగరంలో నలుగురికి సాయం చేసి ఫేమస్ అవుదామని. అక్కడతోనే ఆగిపోయింది ఈడి ప్లానింగ్. అలా ఫేమస్ అయ్యి డబ్బులు కూడా సంపాదించొచ్చు. అదేలారా? ముందు ఫేమస్ అవనియండి, ఆ తర్వాత అది ఎలాగో నేను చెప్తాను. అయినా ఈడి ముఖం చూస్తే ఎంత ఉంది. ఈయన్ని చూసి ఈడి స్పైడర్ మ్యాన్ అని ఎవరైనా అనుకుంటారా? అందుకేరా ప్లాన్ ఈడిది, కానీ ఎగ్జిక్యూషన్ ఆడి మీద చేస్తాం. అంటే యు మీన్ ఆ డ్రెస్ తీసుకొని నువ్వు వేసుకోరా, నీకు సరిపోద్ది. నీ మొహం కూడా సన్నంగా ఉంటది. స్పైడర్ మ్యాన్ అంటే నమ్మేస్తారు. స్నేహితులు అనుకున్నాను కదరా, స్నేహితులరా మీరు. రాత్రంతా ఇంట్లో కూర్చొని గుడ్డ మొక్కలన్నీ ఏరుకొని నీళ్ళు మనతో డైయింగ్ చేసి డై అయిపోయి కుట్టాను రా మిషన్ మీద కూర్చొని. నేను అంత కష్టపడితే నా సూట్ ఇడికి ఇచ్చేస్తానట్రా. నీకు సూట్ అవ్వని ఏడ్ చేస్తాం రా మధు. కొత్తలో అలాగే ఉంటదిరా, 2-3 రోజులు చూస్తే అలవాటు అవదేటి. ఒరే నువ్వు జనాలకు అలవాటు అవ్వాలా ఫేమస్ అవ్వాలా? ఫేమస్ అవ్వాలి. అయితే సూట్ ఇడికి ఇచ్చి ఈయన ఫేమస్ చేసి డబ్బులు మనం సంపాదిద్దాం రా. నా ప్లాన్ నీకు అర్థం కావట్లేదు. అర్థమైందిరా, సొమ్ము ఒకటిది సోకొకటిది అంటున్నావు కదరా. ఒరే సోకేం ఉందిరా, ఆడెవడికైనా కనబడతాడా? ఆడి మొక్కం మూసేస్తాడు కదా. నీకు అర్థం కావట్లేదు, ఇక్కడ మొత్తం సొమ్మే ఉందిరా మధు. అవునరా మధు, బుడతడు చెప్పిన మాట విను. అర్థమైందిరా, డైలాగ్ లేనోడు కూడా మాట్లాడుతుంటే అర్థమైందిరా. తెప్ప మీద ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సందులో ఒక తాటి మీదకి తీసుకొస్తే నన్నే నీటిలో తోసేశారు కదరా. నా సూట్ తో నేను కొట్టుకోవాలరా. తీసుకోండి. ఇదిగోట్రా మహేష్, వేసుకో. ఒరే ఆడు ఏడుస్తున్నాడు రా. అదేంటి కొత్త ఏంటి? నువ్వు వేసుకో చెప్తాను. ఒరే స్పైడర్ మ్యాన్ రా. ఒరే బల్లి, స్పైడర్ మ్యాన్ రా. అబ్బా ఏం నటిస్తున్నారా. నేనేస్తే సాతాను, ఆడేస్తే స్పైడర్ మ్యానా. చెప్తాను మీ పని చెప్తాను. ఒరే నిజంగానే స్పైడర్ మ్యాన్ లో ఉన్నానేట్రా? ఒరే నమ్మవేట్రా బాబు, అచ్చం పీటర్ పార్కర్ లాగే ఉన్నావు. ఆ పేరు నేను పెట్టుకుందాం అనుకున్నాను రా. పెట్టలదారని పెట్టుకో, నీకు సరిపోద్ది. ఒరే మరీ గట్టిగా ఏడ్చేస్తున్నాడు రా. అది సూట్ ఆడికి ఇచ్చేద్దారా, మనకి ఎందుకురా? ఒరే నువ్వు వాడు ఏడు పక్కన పెట్టు, ముందు మనం తర్వాత ఏడ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒరే నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, అది చెప్తాను వినండి. మేము ముగ్గురం జనాల్లోకి ముసుగులు వేసుకొని వెళ్ళి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. నువ్వు సూట్ వేసుకొని వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంతే, సింపుల్ గా ఫేమస్ అయిపోతాం. మరి డబ్బులు సంపాదించడం? ముందు ఫేమస్ అవుదాం రా, ఆ తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దాం. ముందు నువ్వు ఇంటికెళ్ళి ఎగరడాలు, దూకడాలు, గెంతడాలు, పాకడాలు ప్రాక్టీస్ చేయి. నేను కూడా ఇంటికెళ్ళి రేపు జనాల్లో ఏ ప్రాబ్లం క్రియేట్ చేయాలో ఆలోచిస్తాను. ఒరే మధు, ఎంత ఏడుస్తావో ఇంటికెళ్ళి ఈ రోజే ఏడ్చి రేపు మళ్ళీ ఏడు మొహం వేసుకొని రాకు. ఆడు ఏడుచుకొని వచ్చినా పర్లేదులేరా, ఎలాగో ముసుగులేసేస్తానన్నావు కదా. ఒరే మధు, మాస్క్ కి ఈ చివరిని కొంచెం లూజ్ అయిపోయిందిరా. రేపు పొద్దున వచ్చేటప్పుడు 2 కుట్లు వేసుకొని వచ్చి. ప్లాన్ నాది, ఎగ్జిక్యూషన్ ఏమో ఆ మేక జుట్టుగాడి మీద.
ఆ ఊరంతా తాడులు వేసుకొని ఎగురుతుంటే నేను ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు చూడాలా? జరగకూడదు, ఇలా అస్సలు జరగకూడదు. దీనికి కుట్లు వేయాలా? నీ క్యారెక్టర్కే కట్లు వేసేస్తాను రా. ఇప్పుడు ఎయ్యరా స్పైడర్ మ్యాన్ గెటప్. యారా మహేష్, ఫుల్ ప్రాక్టీస్ చేసావు కదా? చేశాను రా, కానీ ఇలా చేతుల నుంచి తాళ్ళు ఎలా వదలాలో అర్థం కావట్లేదు. అవును రోయ్, అసలు స్పైడర్ మ్యాన్ అంటే అదే కదా మెయిన్. నిన్న కమర్షియల్ అయిపోయి క్రూషియల్ థింగ్ మర్చిపోయాం. చాలేరా, ఈ వైర్లకు కానీ తాడులు వేసుకొని ఎగిరితే ఏ వైరుకు తగిలి కాకిలా మాడిపోతాడు. మన ఊరికి కొద్దిగా పరిగెట్టుకుని వెళ్తే చాలే. అది పాయింటే. మరి ఇంకెందుకు రా లేట్? డ్రెస్ వేసి ఇదిగా ఆ మధుగడికి మాస్క్ ఇచ్చాను, ఆడి కోసం వెయిటింగ్. అదిగో వస్తున్నాడు ఏడుపానంద స్వామి. ఎరమా కుట్టిసావా? కుట్టానిగా. ఇంకెందుకురా లేటు? డ్రెస్ వేసి. రే, ఈ మాస్క్ కేటర్ మొదలే కుట్లేస్తూ ఇందులో బుర్ర ఎలా దోపాలరా ఇప్పుడు? నేనేమన్నా ప్రొఫెషనల్ టైలర్ నేటి, నాకు వచ్చినట్టు వేసాను, నీకు నచ్చినట్టు దోపుకా. రే అర్థమైందిరా, ఈ కుళ్ళు పోతాడు కావాలని ఇలా చేశాడ్రా. కావాలని ఎందుకు చేస్తాంరా? నాకు వచ్చిందే చేశాను. ఆపరా, ఇంత డ్రెస్ కుట్టినోడివి ఈ మాస్క్ ఇచ్చాను కుట్లేయడం రాలేదంటే ఎలా నమ్మాలరా? ఎందుకు అలాగ అయిపోతున్నా? బల్లిగడ్ షాప్ లో సూపర్ హీరో డైర్లు ఉంటాయి కదా, అవి 2 తోడీసుకో మొహానికి, నీకు సెట్ అయిపోద్ది, అడికి సేల్ అయిపోద్ది. ఏం పర్లేదురా మహేష్, మనకే మాస్క్ అక్కర్లేదు. మనం ఎందుకు సేమ్ స్పైడర్ మ్యాన్ నే కాపీ కొట్టడం, కొద్దిగా చేంజ్ చేద్దాం. ఒరే ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగుందిరా. అలా ఫోటోగ్రాఫర్ రూపేష్ గాని పిలిచి 2-3 ఫోటోలు దిగలరా, ఫోటో షూట్ ఎట్టించుకోవాలి. సరేగానే ఇంతకీ మనం చేయబోతున్న అడ్వెంచర్ ఏంటి? రాత్రి అంతా బాగా ఆలోచించాను, కానీ ఏటీ తట్టలేదు. నీ అబ్బా నిన్న అంత హైప్ ఇస్తావు కదరా, ఇంటికి వెళ్ళి ఆలోచించేస్తానని. థింకర్స్ బ్లాక్ రా. మరి ఏం చేస్తాం? మీకేమైనా ఐడియాలు ఉంటే చెప్పండి, దాన్ని మాడిఫై చేస్తాను. మాడిఫై చేస్తావా? చెయ్యి, మూడునంతా మామిడి పని చేస్తావు కదరా. ఒరే, నా దగ్గర మంచి ఐడియా ఉందరా, చెప్పమంటారా? నీ దగ్గర డైలాగ్ లా ఉండవు కదరా, ఐడియా కూడా ఉందా? చెప్పు తొందర చెప్పు. ఈరోజు శుక్రవారం కదరా, సాయిబాబా గుడి దగ్గర ఎక్కువ మంది జనం ఉంటారు. ప్రసాదం కోసం పెద్ద క్యూయే ఉంటది. ఆ ప్రసాదం పళ్ళెం వేసేద్దాం. నువ్వు వచ్చి మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపో. అప్పుడు ఆడియన్స్ లో ఎమోషనల్ గా కాకుండా డివోషనల్ గా కూడా కనెక్షన్ ఉంటదిరా. ఆదరించడమే కాకుండా ఆరాధిస్తారు. ఆ ప్రసాదం పళ్ళంతా 7 కన్నా ముందు మీరు వాళ్ళకి దొరికిపోయారు అనుకోండి, ఆదరించడం ఏమో గానీ ప్రసాదం కన్నా ముందు మిమ్మల్ని ఆరగించేస్తారు. ఎప్పుడు అపశకనం మాట్లాడుకొని అయినా మీరంటున్నావేట్రా, నువ్వు రావా? స్పైడర్ మ్యాన్ వేసం నాకు ఇస్తా చెప్పండి, వస్తాను. వెళ్ళరా, మనమే చేసుకున్నా. వచ్చిన దాంట్లో రూపాయి కూడా ఇవ్వద్దు వీడికి. అదేంటి, ఎందుకు ఎవరు? మరి లేకపోతే అంత రిస్క్ చేసి మేము డబ్బులు సంపాదిస్తే నీకు ఇచ్చేయాలా? నేను సూట్ ఇచ్చాను కదరా. తొక్కలో సూట్ తీసుకెళ్ళిపా. ఇలాంటివి అమెజాన్ లో బోర్డు ఉన్నాయి. మోసం రా, అన్యాయం రా, గట్టిగా మాట్లాడుకుంటే ఐడియా ఇచ్చిందే నేను, అలాంటిది నన్నే పక్కకు తోసి నా ఐడియాని మోసేస్తారా? నీకు కూడా వాటా ఇవ్వాలంటే నువ్వు వచ్చి తల ఒక చెయ్యు. అలాగని నువ్వే ప్రసాదం దొంగతనం గట్ట చెయ్యక్కర్లేదులే. అక్కడ ఉండి మన స్పైడర్ మ్యాన్ కి ఎలివేషన్ ఇవ్వు చాలు. ఎలివేషన్ అంటే ఏడ్ చేయాలరా? మేం ప్రసాదం పళ్ళెం పట్టుకొని పారిపోగానే నువ్వు అటు ఇటు చూసి స్పైడర్ మ్యాన్ అని గట్టిగా అరు. అప్పుడు మనోడు ఎంట్రీ ఇస్తాడు. బావా, ఏదో లైఫ్ లో కొంచెం బాగుపడడానికి నీ ప్రసాదాన్ని దొంగలేద్దామని ప్లాన్ వేసాం. నువ్వేం అపార్థం చేసుకోకు, మేమేం ఉంచుకోంలే, మళ్ళీ తెచ్చిచ్చేస్తాం. నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యే. బాబా, ఈ దొంగ స్పైడర్ మ్యాన్ గడి ఎలాగైనా భక్తులందరూ దొరికిపోయి అందరూ తల చేసి కాలు చేతులు ఇరిసేది, వీడికి నేలకేసి గుద్దియాలి. ప్లీజ్ బాబా, ఇంకేట అడగను బాబా, ప్లీజ్ బాబా. రే పదండ్రా. ఒరే మహేష్, నువ్వు సూట్ వేసుకొని రెడీగా ఉండు, ఫేస్ కవర్ చేయడం మర్చిపోకు. సరేరా. ఒరే మధు, మేం ప్రసాదం పళ్ళెం పట్టుకొని ఒక 20 మీటర్లు పారిపోయాక అప్పుడు అరు. అడుగుతానులే, వెళ్ళండి. అమ్మా క్యూలో రావాలమ్మా, క్యూలో రావాలి. ఒరే బల్లి, పులిహోర రా. నీ అబ్బా వచ్చిన పని చూడు, తిండిపోతున్నా కొడక. పళ్ళెం లాగిరా బల్లి. దొంగ దొంగ దొంగ. స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇక్కడికి ఎందుకు వస్తాడు బాబు? వస్తాడు, పనో పాట, ఖాళీగా ఉంటే ఎక్కడికైనా వస్తాడు. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యాన్ యారా బల్లి, మనోడు వస్తున్నాడా? వెనక్కి చూడు. వస్తున్నాడు రా, ఈ జనాలు కూడా వచ్చేస్తున్నారు. మీరు ఆగండి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను.
స్పైడర్ మ్యానా? రే నీ అబ్బా స్లోగా పరిగెట్టండి రా, నేను వచ్చాను. ఆ, వచ్చావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అలా పాకనకలకు పదండి. అబ్బా పులిహోర నోరు ఊరిపోతుంది. ఒరే జనాలు వచ్చేస్తున్నారు కదరా, ముందు వాళ్ళని ఆపు. ఆ? స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఆగండి, ఈ దొంగలు చాలా కఠినంగా ఉన్నారు. ఎక్కడికి గానీ వస్తే మీరు కూడా గాయపడే అవకాశాలు ఉన్నాయి. అక్కడే ఉండండి, నేను పులిహోర తినేసి వచ్చి ముగించుకొని వస్తాను. ఆ, సరే సరే. ఒరే మావా కొట్టించట్రా, నోరు ఊరిపోతుంది. ఏ పాము ఇలా నవ్వులేస్తుంటే డౌట్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళకి డౌట్ రాకుండా దెబ్బలు తింటున్నట్టు సౌండ్ చేయండి. స్పైడర్ మ్యాన్ లోపల కుమ్మేస్తున్నట్టున్నాడు. రే చాలేండి రా, మొత్తం డబ్బు తినేంత డౌట్ వచ్చేది వాళ్ళకి. స్పైడర్ మ్యాన్ సాధించాడు. ఇదిగోండి మీ ప్రసాదం పళ్ళెం. మరి ఆ దొంగలు? పులిహోర తినేసి పులిహోర పట్టుకొని పారిపోదాం అనుకున్నారు. స్పైడర్ మ్యాన్ తో పెట్టుకుంటే మామూలుగా ఉంటదా? అబ్బు స్పైడర్ మ్యాన్, నీ మాస్క్ ఏమిటమ్మా పులిహార అంటుకుంది? వాళ్ళని కొడుతున్నప్పుడు 2 మెతుకులు తుల్లి పట్టుకెళ్ళండి, ప్రజలందరికీ పంచండి. బ్రేకింగ్ న్యూస్, విజయనగరం సందుల్లో స్పైడర్ మ్యాన్. విజయనగరం సందుల్లో స్పైడర్ మ్యానా? ఈడెక్కడ మ్యాన్ మరి? ఈ స్పైడర్ మ్యాన్ గడ మన విజయనగరంలో ఉన్నప్పుడే ఈయన పట్టుకున్న సెల్ఫీ తీసుకుని మన ప్రైవేట్ బ్యానర్ లో వేసేయాలి. మళ్ళీ ఏ హాలీవుడ్ కి వెళ్ళిపోయాడంటే మళ్ళీ దొరకడు. మన ప్రైవేట్ కుర్రోళ్ళు అందరూ రోడ్డు మీద ఖాళీపడి ఎడుతారు కదా, ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పమని చెప్పాలి. మన ప్రైవేట్ గ్రూప్ ఉంది కదా, అందరూ గ్రూప్ కాల్ చేద్దాం. సూపర్ గా ఉన్నాను కదరా స్పైడర్ మ్యాన్ లాగా. ఉన్నావులే బోడి. బాగున్నావు లేరా? ముందా సూట్ ఇప్పు. నువ్వు వేషం కట్టిన విషయం ఊరంతా తెలియలేటి. అలా తెలిస్తే మన కమర్షియల్ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోద్ది. ఇప్పిప్పు, ముందిప్పు. అరే అయిపోయింది కదా, నేను ఇంటికి వెళ్తాను. ఏరా అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావు? మీరు వేసిన ప్లాన్ అయిపోయింది కదరా, మళ్ళీ ఏమైనా ప్లాన్ వేస్తే చెప్పండి, అప్పుడు వస్తాను. ఆహా అంటే అంటున్నట్టు ఉంటున్నావు కదా. సరే సరే, మా అవసరం వస్తే మేము అంటాం. నాకెవరిని అంటించుకునే కర్మ పట్టలేదు. కర్మ ఈజ్ ఏ బిచ్ రే, విచ్ బిలాంగ్స్ టు యూ ఎస్పెషల్లీ. నువ్వు ఏడు చెప్పావు నాకు అర్థం కాలేదు, అర్థం చేసుకునే అవసరం కూడా లేదు. నువ్వు అనుభవిస్తావు కదా, అప్పుడు చెప్తానులే దాని అర్థం. ఒరే మహేష్, చూడరా సిటీ కేబుల్లో నీ న్యూస్. ఇప్పుడు విజయనగరంలో వైరల్ టాపిక్ మందే. సిటీ కేబుల్ లో వస్తే ఎవరు చూస్తాడరా, మొత్తం అన్నిట్లోనూ రావాలి. ఒరే బాబు, నువ్వు పట్టుకుంది పులిహోరనే, పుష్పరాజును కాదు. అప్పుడే ఎలాగొచ్చేస్తావురా అన్ని టీవీల్లో నేను? నీకు మరీ అంత ఆత్రంగా ఉంటే నీ ఫోటోలు చిన్న పెన్ డ్రైవ్ లో ఎక్కించుకొని ప్రతి ఇంటికెళ్ళి టీవీలో ప్లే చేసి నేనే స్పైడర్ మ్యాన్ అని. ఇదిగో ఈడొక ఆత్రం గడు ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో? నాకు వస్తుందిరా. ఒరే నాకు కూడా వస్తుందిరా. మొత్తం అందరికి వెళ్ళి గ్రూప్ కాల్ చేస్తున్నట్టు ఉన్నాడు పెద్ద ఆత్రం గడు. అలా చెరువు వైపుకి వెళ్ళి అతన్ని మళ్ళీ అందరం ఒక దగ్గర ఉన్నాం అంటే ఇంటికి వచ్చిమంటాడు. నిజమే. ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో? చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నైట్ సార్. హాయ్ సార్. బాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐస్ క్రీమ్ తింటారు సార్. ఒరే నానా, మీ పలకరింపులన్నీ పక్కనట్టండ్రా. ముందు నేను చెప్పబోయే పాయింట్ పట్టుకోండి. ఏటో చెప్పండి సార్. మన విజయనగరంకి నా పాత ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ వచ్చాడట్రా. ఆ నెంబర్ ఫోన్ చేస్తుంటే ఆ నెంబర్ పని చేయట్లేదు అంటుంది. మీరు అందరూ ఎలాగో పోరం బొక్కల్లో బయటగా తిరుగుతారు. ఎక్కడైనా నా పాత ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ కనపడ్డాడు అనుకోండి, వెళ్ళి మీ ఫ్రెండ్ మన్య మాస్టర్ మీ నెంబర్ అడుగుతున్నాడు అని అడగాల సార్. మా ఫ్రెండ్షిప్ మధ్యలో ఎందుకు నాన్న మీరు ఇన్వాల్వ్ అయిపోవడం? మీరు వెళ్ళి డైరెక్ట్ గా ఆడనేమో అడిగికండి. ఆడు అసలుగా పెద్ద ఆయన కలిగేస్తాడు. ఆయన చూడగానే ఆడు ఎక్కడ ఉన్నాడో నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. నన్ను చూసి చాలా రోజులు అయింది కదా, చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. సార్ స్పైడర్ మ్యాన్ మీకెలా సార్ ఫ్రెండ్? మీరు పుట్టక ముందు విజయనగరం నేను వన్య మ్యాన్రా నానా. విజయనగరం వాటాలు వేసుకొని మరీ కాపాడే వాళ్ళం. ఆడు గంట స్తంభం దగ్గర ఉంటే నేను కోట దగ్గర ఫైటింగ్ చేసేవాడిని. ఆడు కోట వైపు వస్తే నేను పెద్ద వైపు వెళ్ళిపోయాడు. దీనికి కావాలా? అలా ఉండేదిరా నాన్న అప్పట్లో మా ఫ్రెండ్షిప్. ఆ తర్వాత ఇద్దరికి హాలీవుడ్ లో ఆఫర్ వచ్చింది, కానీ మా భాగ్యం రానంది. సరే ఎలాగో పిల్లల్ని కలలేదు, కనీసం పిల్లల్ని కాపాడదామని విజయనగరం విద్యాయుధం కాలేజ్ లోనే ఉండిపోయినా. ఇది వన్య మాస్టర్ హిస్టరీ బయోగ్రఫీ. ఎవడైనా న్యూస్ ఛానల్ లో మీ మూతి ముందు మైకెట్టి స్పైడర్ మ్యాన్ గురించి చెప్పండి నానా అంటే ఈ స్టోరీ మాత్రం చెప్పడం మర్చిపోకండి నానా. అన్నిటికన్నా ముందు స్పైడర్ మ్యాన్ మీకు కనిపిస్తే నాకు కాల్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఉంటానా మరి. ఈడు సుల్లెళ్ళినంత స్పీడ్ గా సాలిపురుగు కూడా అల్లదు కదరా. స్పైడర్ మ్యాన్ ఈడు ఫ్రెండ్స్ అట. వన్యమైనట. ఐడియా నాది, మిషను నాదే, జాకెట్లు మా అమ్మవే, ఆ కుట్టిన దారం నాదే, ఆఖరికి నేనేమో వర్కరు, ఆడేమో పీటర్ పార్కరా. ఎందుకు దేవుడా నాకు ఇలా అన్యాయం చేస్తున్నావు?
ఐడియాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇలా కార్ట్లోకి యాడ్ చేసుకోగానే అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఇంకెలా దేవుడా నేను ఫేమస్ అయ్యేది. గుర్తుంచుకో, నువ్వు కరుణించినప్పుడే కంత్రిగాళ్ళు తయారవుతారు. ఒరే ఒరే ఏట్రా దేవుడికి శాపాలు ఎట్టేస్తున్నావు? ఊరుకున్నాను గారు, దేవుడికి ఎక్కడైనా మనుషులు పెట్టే చేపలు తగులుతాయి. అతనే బోలని చేపలు ఎట్టి మనం భూమి మీద వదిలినట్టు ఉన్నాడు. రే ఒకటి గుర్తుంచుకో, మనం ఎక్కిస్తేనే ఆ ఫోటో గోడ మీదకి ఎక్కింది. ఆ బల్లి మనం ఎక్కించుకోవడానే ఎక్కింది. అవసరమైన వదిలేసి అనవసరమైన పట్టించుకుంటారా నువ్వు? అందుకే తయారయ్యారు నువ్వు. సిచ్యువేషన్ సపోర్ట్ చేసి ఉంటే స్పైడర్ మ్యాన్ లా తయారయ్యేవాడిని. విజయనగరానికి అదేదో మ్యాన్ వచ్చాడంట. ఏం మ్యాను? స్పైడర్ మ్యాన్ వచ్చాడట. ఇదేమన్నా అవసరమైన విషయం ఏంటి? దీన్ని ఎందుకు పట్టించుకున్నారు? అవునండి, నేను ఇందాకే న్యూస్ చూసాను. స్పైడర్ మ్యాన్ వచ్చాడంట, నిజమేనా? అసలు స్పైడర్ మ్యాన్ అంటే ఎవడో తెలిసేట నీకు? జనాలు కాపాడడానికి ఇంగ్లీష్ సినిమాలు వస్తూ ఉంటాడు, అతనే కదా. అసలు అతను మన విజయనగరం ఎందుకు వచ్చుంటాడండి? విజయనగరంలో ఏదో ప్రమాదం జరగబోతుందేమోని కాపాడటానికి ముందే వచ్చినట్టున్నాడు. అవును, బాబా మేట కొండ మన ఇంటి మీద పడిపోద్దట. ఇలా ఒక చేత్తో ఎత్తి పట్టుకోవడానికి వచ్చాడు. అయ్యేం మాటలరా? మరి లేకపోతే అసలు స్పైడర్ మ్యాన్ అనేవాడే ఈ భూమి మీద లేడు. అదంతా సినిమాలో విఎఫ్ఎక్స్ క్యారెక్టర్. విఎఫ్ఎక్స్ అంటే? గ్రాఫిక్సే, ఇంద్రజాలాలు. ఇంద్రజాలం అంటే మ్యాజిక్ రా. దాన్నే కంప్యూటర్ లో చేస్తే గ్రాఫిక్స్. మరి ఆ ముసుగులో ఉంది ఎవరంటావు? ఇంకెవడు? ఆ మేఘజుట్ మహేష్ గాడు. మహేష్ గాడా? ఏం మాట్లాడుతున్నావురా? కావాలంటే టీవీ ఆన్ చేసుకుని చూడండి, ఆడి మేఘజుట్ క్లియర్ కనిపిస్తుంది. అవును నిజమే. ఆడికేటి పోయే కాలం పట్టుకుందిరా, ఇలాంటి ఆశలన్నీ వేస్తున్నాడు. ఆ లాన్ ఇచ్చిన డబ్బులు సరిపోవట్లేదట, ఇంకా సంపాదిద్దామని యాసం కట్టాడు. మావాడు ఎదవేషాలు వేస్తాడు గాని ఇలా 10 మందిలో పడిపోయి పగడాశాలు ఎప్పుడు వేయలేదు. నేను సేఫ్. ఇప్పుడు ఆ ముసుగులో ఉంది మహేష్ గడే అని తెలిసిపోతే ఆ సరదా సుబ్బారావు మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? పొద్దున్నే బట్టలు తుక్కుని దండ మీద ఆరేశాను. ఎవరో 2 దొంగలు, ఒకడు మాత్రం పొట్టుకున్నాడు. వచ్చి నా బట్టలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. వెంటనే స్పైడర్ మ్యాన్ వచ్చి వాళ్ళని చితకబాది నా బట్టలు నాకు ఇచ్చాడు. క్రేను ఒక్క పొడి ప్యాకెట్ వేసుకుంటున్నానండి. ఎవరో 2 దొంగలు, అందులో ఒకడు పొట్టిగా ఉన్నాడండి. నా చేతిలో ఉన్న ప్యాకెట్ పట్టుకుని పారిపోయారు. వెంటనే స్పైడర్ మ్యాన్ వచ్చి వాళ్ళని 2 బాది నా క్రేన్ ఒక్క పొడి ప్యాకెట్ నాకు ఇచ్చేసాడు. 2 రూపాయలు అలాగ ఇచ్చి ఐస్ క్రీమ్ తీసుకోపోయాను. సేమ్ ఐస్ క్రీమ్. ఇంతలో 2 దొంగలు, అందులో ఒకడు పట్టుకున్నాడు. లటుక్కలు లాగేసుకొని చిట్టుకుని పారిపోయారు. వెంటనే సటక్కని స్పైడర్ మ్యాన్ వచ్చి పటక్ పటక్మని వాళ్ళ 2 పీకి నా సేమ్ ఐస్ క్రీమ్ నాకు ఇచ్చాడు. చూసారు కదా బాధితులు ఏమంటున్నారో. ఇంతకీ ఎవరా పొట్టి దొంగ? ప్రతి క్రైమ్ లోని ఏ1 ముద్ద అతనేనా? మనం లాక్కుండా ఐస్ క్రీమ్ రా క్రైమ్ అంటారేటి? ఫోన్ లేరా పొడతా, వాళ్ళు ఎంత హైప్ చేసుకొని చెప్తే మన స్పైడర్ మ్యాన్ అంత ఫేమస్ అవుతాడు. ఆ స్పైడర్ మ్యాన్ హైలైట్ చేస్తే బాగుండు. పొట్టి దొంగ అని నన్ను పట్టుకొని హైలైట్ చేస్తున్నారు. దీనికి మీరేమంటారు మియాజీ షిండే గారు? అరే వీడు ఏమి స్పైడర్ మ్యాన్ అంటే బిల్డింగ్స్ పై నుంచి జంప్ చేయాలి, 2 బిల్డింగ్లకి మధ్యలో వెబ్ వేసి ఉయ్యాలోగాలి. అలాంటిది వీడు పరుగు మాత్రమే తీస్తున్నాడు. నేను నమ్మా. రే ఎవడ్రా ఈడు పానకంలో పుడకలాగా? ఆడు చెప్పింది కూడా నిజమే కదరా. స్పైడర్ మ్యాన్ అంటే బిల్డింగ్ల మీద నుంచి ఎగరాలి. మనోడు అలాంటిది 1 ఫీట్ కూడా చేయలేదు. మరి ఇంకెలా నమ్ముతారు జనాలు? సరే అయితే గంట స్తంభం మీద నుంచి టెలిఫోన్ స్తంభం మీదగా స్పైడర్ మ్యాన్ స్టైల్లో ల్యాండ్ అవుతాడు మనోడు. దాన్ని ఒక షోలా కండక్ట్ చేసి చూడడానికి వచ్చిన జనాల దగ్గర డబ్బులు దండేద్దాం. ఇలాంటి షిండే గాడి లాంటి డౌట్లకి ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. గంట స్తంభం పైనుంచా? అక్కడి నుంచి అలాగే గుర్తుండ్రా నేను. టైంకి తాళ్ళు లేవో ఇసురు మేనేజ్ చేస్తాం లేరా. మరి టైం కిసరకపోతే అప్పుడు నువ్వు మేనేజ్ చెయ్యు. గాల్లో నేనేం మేనేజ్ చేస్తాను రా. గంట స్తంభం కింద బోల్డ్ అని వైర్లు ఉంటాయి కదరా, మధ్యలోనే ఏదో ఒకటి పట్టుకొని ల్యాండ్ అయిపో. ఇదే మంచి ఛాన్స్. మన దగ్గర ఉన్న డూప్లికేట్ సిమ్ లోంచి సిటీ కేబుల్ వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. బ్రేకింగ్ న్యూస్! ఇప్పుడే మా స్టూడియోకి ఒక సరికొత్త సమాచారం అందింది. ఈ రోజు సాయంత్రం గంట స్తంభం పై నుండి స్పైడర్ మ్యాన్ ఫీడ్ చేయబోతున్నాడని మా స్టూడియోకి ఒక కాల్ వచ్చింది. ఒరే సాయంత్రానికి ఇంకా టైం ఉంది కదరా, ఈ లోపు అన్య మాస్టర్ తో ఒక ఆట ఆడుకుందాం. ఏంటి? ఏమాట్రా? నేను ఆడిస్తాను ఆగు. హలో నాన్న సురేష్, చెప్పురా నాన్న ఏంటి సంగతి? సార్ ఇప్పుడే మీ ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ చూశాను సార్. ఎక్కడరా నాన్న? మా మేడ మీదే సార్. మీ మేడ మీదకి ఎందుకు వచ్చాడు నాన్న? అలా మేడలన్నీ దూకి అలిసిపోయి వచ్చాడట సార్. ఒక యాపిల్ ఇచ్చి ఆపాను. అతను ఆరగించేలోపు మీరు వచ్చి అని చెప్తాను. నువ్వు పెట్టరు నాన్న, నువ్వు పెట్టి చెప్తాను వచ్చేస్తాను. నాన్న సురేష్ ఎక్కడ మరి? సార్ ఇక్కడ సార్
పైన పైన ఉన్నాడు స్పైడర్ మ్యాన్. అదే నా ఫ్రెండ్. పైన ఉన్నాడు సార్. సూపర్ రా నాన్న. వచ్చేస్తున్నా ఆగే. ఏడ్రా నాన్న, ఏడు స్పైడర్ మ్యాన్. అదిగోండి సార్ ఆ గోడ వెనకాల. మీరు కిందకి వెళ్ళిపోండి నాన్న, నేను మాట్లాడేసి వస్తాను. మే నై చలూంగి మే దేఖూంగి. నీకు అర్థం కావట్లేదురా నాన్న, మా ఇద్దరికి బోల్డెన్ సీక్రెట్స్ ఉన్నాయి. మీరు కిందకి వెళ్ళని చెప్తానే. మే నై చలూంగి మే దేఖూంగి. ఏంటి దేకుతావురా నాన్న, ఇలా రా చెప్తానే. నీకు ముందే చెప్పాను కదరా నాన్న, ఆడికి అలకెక్కువని. మూడో మనిషి ఉంటాడు మాట్లాడు. అందుకే ఈ 200 తీసుకుని మీరు కిందకి వెళ్ళిపోండి చెప్తానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పారిపోండి. నానా స్పైడర్ మ్యాన్, చెప్పండి. నీతో ఒక్క సెల్ఫీ దిగుతాను నానా. ఎందుకు? ఎందుకంట పెట్టరు నానా, నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. స్పైడర్ మ్యాన్ 1, 2, 3, 4 అన్ని చూస్తాను. స్పైడర్ మ్యాన్ విజయనగరం కమింగ్ అని తీస్తే చూడడానికి రెడీగా ఉన్నానా. ఎంత వేరాభిమానికి సెల్ఫీ ఇవ్వబెట్టరు నానా. ఇస్తాను గానీ ఖర్చు అవుద్ది. నువ్వేటరు నానా ఇలా కమర్షియల్ అయిపోయావు. కాపాడితే ఫ్రీయే, ఇలా ఎవరిదైనా కన్ను పడితేనే కాస్ట్లీ అయిపోతాను. పోనీ ఎంతరా నానా సెల్ఫీ? 2000. నీ సినిమా టికెట్ రేట్ అంత లేదు కదరా నానా. అయితే వెళ్ళి సినిమాయే చూసుకో. నాకు సినిమా కాదరా నానా, నీతో సెల్ఫీ కావాలి నాకు. చెప్పాను కదరా బాబు, 2000 అవుద్ది. ఈ రేటర్ నానా ఎంత అడిగేస్తున్నాడు. నా జోబులో 2000 ఉన్నాయి. సర్లే ఇంకేటి చేస్తాం, మనం చూసిన ఫేమస్ అవ్వాలంటే 2000 పెట్టినా తప్పులేదు. నానా స్పైడర్ మ్యాన్, ఇదిగో 2000. ఇప్పుడు ఇస్తా పెట్టరు నానా సెల్ఫీ. తీసుకోండి. సూపర్ గా వచ్చిందా మరి సెల్ఫీ. థ్యాంక్ యూ రా నానా స్పైడర్ మ్యాన్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. సెల్ఫీ సూపర్ గా వచ్చింది. ఈ 2000 రూపాయల నోట్ ఎలా మార్చాలో అనుకున్నాను. కామ్గీడికి ఇచ్చాను. బ్యాంక్ వెళ్ళే పనే లేదు. అన్నా సురేష్ వెళ్ళొస్తాను. సార్ ఏంటంటున్నాడు సార్ స్పైడర్ మ్యాన్? నన్ను హాలీవుడ్ వచ్చి మాట్లాడరు నానా. వద్దొద్దు, నా పిల్లలందరూ ఎక్కడ ఉన్నారంటే వెండు. ఏంటి చెప్తా. గంట స్తంభం దగ్గర ప్లాన్ వేసారా? ఆ గంట స్తంభం దగ్గర ఈ స్పైడర్ మ్యాన్ గారిని ధ్వజ స్తంభం లాగా జనాల చేత పాతించేస్తాను చూడరా. ఈడేటి బోర్డు వేస్తాడు. నానా కొంచెం రైట్ తిండ్రా. మరీ అంత కదా, కొంచెం లెఫ్ట్ కి. అది సూపర్ గా వచ్చిందిరా నానా బ్యానర్. సార్ ఏంటి సార్ ఇది? నా ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ తో సెల్ఫీ రా నానా. నీ కోచింగ్ సెంటర్ నేను ప్రమోట్ చేస్తాను, దగ్గర ఉండి సెల్ఫీ ఇచ్చాడు. వద్దొద్దంటే వెండు. సర్లే అని ఒక 10,000 ఖర్చు బ్యానర్ వేయించాను. 10,000 పెట్టి బ్యానరా? మరో సెల్ఫీకి న్యాయం జరగాలి కదరా నానా. అదేమన్నా తక్కువ ఏంటి స్పైడర్ మ్యాన్? తొక్కలో మ్యాన్ ఏటరా నానా, నా ఫ్రెండ్ అని పట్టుకొని తొక్క కిక్క అంటున్నావు. పళ్ళు రాలిపోగలరు చెప్తున్నాను. సార్ ఆడు మన మహేష్ గారు సార్. ఆ మేక చుట్టూ చూస్తుంటే అర్థం అవట్లేదు మీకు? ఆడే ముఖానికి ముసుగేసుకుని స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని జనాలు మోసం చేస్తున్నాడు. ఆ జనాల కన్నా మీరు పెద్ద పోయాం మోసం అయిపోయారు. 10,000 బొక్క. $10,000 కాదురా నానా, 12,200 మరి. బ్యానర్ 10,000 అన్నారు కదా సార్. ఆ సెల్ఫీకే 2,000 దుబ్బెడరు నానా. మరి ఇంకో 200 ఇప్పించినందుకు ఆ పొట్టాడు దుబ్బాడు. పెద్ద బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. సార్ ఇంకో 2 గంటల్లో మీరు గంట స్తంభం దగ్గరకు వచ్చేయండి సార్. ఆ స్పైడర్ మ్యాన్ గడి గంట వాంగొట్టేద్దాం. నానా స్పైడర్ మ్యాన్ నీకుందా మరి? ఎరా ఎక్కడ ఉన్నారా? న్యూస్ లో చూసే ఉంటావు కదా, గంట స్తంభం దగ్గర ఫీడ్స్ అయిపోతున్నా, వచ్చి సాయం చేద్దుదా. సరే వస్తున్నాను రా. సింగం గారు, అసలు ఈ స్పైడర్ మ్యాన్ గోల్ ఏంటి? ఊర్లో ఎన్ని దొంగతనాలు జరుగుతుంటే ముందు సీఏ సింగం వెళ్లకుండా స్పైడర్ మ్యాన్ ఎందుకు వెళ్తున్నాడని జనాలు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరేమంటారు? స్పైడర్ మ్యాన్ సంపంగి పువ్వ అలాంటోడు ఎవడో లేడు. అది ఒక కామిక్ క్యారెక్టర్. ఆ పేరుతో ముసుగేసుకొని ఎవడో మతలబులు చేస్తున్నాడు. సాయంత్రం గంట స్తంభం దగ్గర ఏదో ఫీట్ చేయబోతున్నాడు కదా, అక్కడే ఆడు ఫేట్ మారబోతుంది. వీ విల్ క్యాచ్ హిమ్ దేర్. సీఏ సింగం బరిలోకి దిగుతున్నాడు ఏట్రా. ఫేమస్ అవుదామని మనం ప్లాన్ చేస్తుంటే ఏదేదో అవుతుంది. అందుకే రా ఇలాంటివన్నీ నేను వద్దంటాను. నీట్ గా మా కొట్లో కూర్చొని డ్రాయర్లు అమ్ముకునేటోడిని. ఇలాంటి ప్లానింగ్లు అన్ని చేసి నా డ్రాయర్ లోనే వచ్చిపోయేలా చేస్తున్నారు. ఇప్పుడు గానీ ఆడికి దొరికామంటే అంతే సంగతులు. ఎరా సెటప్ అంతా చేస్తారా ఫేమస్ అయిపోవడానికి? దాని గురించే మేము ముగ్గురం ఆలోచిస్తున్నావురా. ఏం ఆలోచిస్తున్నారు? నువ్వు ఆగు. కష్టం నీది ఫలితం మాది అయితే మాకు పుట్టగతులు ఉండవేమో అని అనిపిస్తుందిరా మధు. అంటే ఐడియా నీది, మిషన్ నీది, జాకెట్లు మీ అమ్మవే, దారం నీది, వర్కర్వి నువ్వు. పీటర్ పార్కర్ ఈడ. అలా అవ్వకూడదురా మధు. కలియుగంలో ధర్మం ఒక పాదం వైపే ఉందంటారు. ఇప్పుడే మిగతా 3 పాదాలు మా మీద పడ్డాయిరా. ఈ వేషం నువ్వేయడమే కరెక్ట్ రా మధు.
రే ఏట్రా మీలో ఈ మార్పు? స్పైడర్ మ్యాన్ నువ్వేరా మధు. రే ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, ఫీట్ కి కావాల్సిన సెటప్ అంతా చేసాం. నువ్వే గంటస్తంభం ఎక్కి జనాలందరి ముందు ఫీట్ చేసి స్పైడర్ మ్యాన్ లా ఫేమస్ అవ్వు. అనిపించిందిరా, ఏమోలా అనిపించింది. నా ఫ్రెండ్స్ నేను అనుకున్నంత ఎదవలు కాదే అని నన్ను గుర్తిస్తారని నేను అనుకున్నాను రా ముందే. ఆ సూట్ ఇప్పిరమైస్ ఇంకా వేసుకొని అంటే ఉంచుకొని అనిపిస్తుంది. తీసుకో. ఇంతకీ ప్లాన్ ఎట్రా కొడతా అక్కడ? ఏం లేదురా, దాని మీద నుంచి దూకి దొరికిన వైర్ పట్టుకొని ల్యాండ్ అయిపోవడమే. అంతేనా? ఫేమస్ అవడానికి ఆ మాత్రం చేయలేనా? ఎన్నెన్నో దూకాం, అది అంతా. చాలా మంది జనాలు వస్తారా, భయపడకుండా దూకాలి. చూస్తారు కదరా. టీవీలో చూస్తాం. టీవీలోనా? అదే జనాలందరూ టీవీలో చూస్తారు అంటున్నాను. ఇంకా స్పైడర్ మ్యాన్ సమయం ఆసన్నమయ్యింది. మిత్రులారా, గంట స్తంభం ఫీట్కి సిద్ధమా? ఈ జంప్తో ఫేమస్ అయిపోవాలి. అమ్మో, చాలా మంది వచ్చారు. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు సరదాగా? రండి సార్, మీ ఓడి చేయబోతున్న ఘనకార్యం చూడండి. మా ఓడేడు చేసాడండి సరదాగా. అదిగో ఆ పైన స్పైడర్ మ్యాన్ మీ మహేష్ గడినట. నువ్వేం చేస్తున్నావు డాడీ ఇక్కడ? నువ్వెక్కడ ఉంటే ఆ పైన ఎవడరు నానా? నువ్వు చేయగలరా మధు? దూకే. అయిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.